ఆ ప్రొఫెసరా? అదే మన దగ్గర ప్రొఫెసర్ గా చేసి ఉండే ఆ ప్రొఫెసరా? ఎస్సీలో కూడా చేసి రిటైర్మెంట్ అయిన పులిందా కదా? ఓకే, అవునవునవును. ఆయితికలకు సంబంధించిన సామాన్లన్నీ ట్రైబుల్ దగ్గర నుంచి. ఓ అవును కదా, అవునా? మన దాంట్లో మ్యూజియం ఉంది కదా, మరి దానికి ఇవ్వచ్చు కదా. అరే గాడానికి ఎందుకు? గాడికి పోతే ఆర్ట్ గ్యాలరీ ఉంది, గాడన్ని పెట్టుకోవచ్చు కాక మరి గీడికి ఎందుకు వచ్చి అంటే ఏడుతా ఉంటా. అదే చక్కగా చెప్పరాదు. ఇంతకి నీ ఏడుపు కారణం ఏంది చెప్పది? పోయినాక నాకు చదువుకోవాలనిపించింది. మా అమ్మని అయినా చదువుకుంటా అని అడిగినా. బతిలాడంగా ఒప్పుకుండ్రి. ఒప్పుకొని ఈ రోజులో జాయిన్ అవుతారంటే సరే మా నాన్నపల్లి అంటే ఇటు అటు చాలా దగ్గర ఒప్పుకుంది. ఇప్పుడు ఒప్పుకున్నంత నేను ఎవరో కబ్జ పెడతానని పేపర్లో పెద్ద వచ్చిందట. అది చూసి నువ్వు ఇప్పుడు జాయిన్ అయినావు అనుకో బిడ్డ, మధ్యలో మానేస్తే నిన్ను మళ్ళీ ఎవరు జాయిన్ చేసుకుంటాడు? ఏం చదువుతా నీకు చదవద్దు ఏం వద్దు అని ఆయన ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, నాన్ టీచింగ్ వాళ్ళు ఉన్నారు, మనకి ఎంతో మంది తోడున్నారు కదా. మన యూనివర్సిటీ పోకుండా మన వాటు వాడాలి. తెలుగు యూనివర్సిటీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకులుంటే ఈ దీక్షను తెలుసుకొని తెలుగు యూనివర్సిటీ జాగాను ఇంచు కూడా ప్రైవేట్ వ్యక్తులకు పోనీయమని తెలుసుకున్న వెంటనే మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ అన్న గారిని, ఈ ఇతర బీజేవైఎం నాయకులను అందరినీ కూడా సాధారణంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్న, ఈ మా యూనివర్సిటీ కళల యూనివర్సిటీ మేము బయట ధర్నాలు చేసినట్టు మైకులు పట్టుకొని మొత్తుకోవడం ఉండదు. ప్రతి మా ఆవేదనను బాధలను కూడా మా కాడ ఉన్నటువంటి కళాకారులు వివిధ కళారూపాలలో వ్యక్తపరుస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు ఇక్కడ ఒక స్కిట్ కూడా ప్రదర్శిస్తారు. ఎక్కిపోతే మెట్రోకి కలిపి 120, ర్యాపిడోకి ఒక 175, మళ్ళీ 175 అవుతుందా లేదా? అది కాక ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం అనుకో, ఆటో వస్తాడు, లోపలికి వస్తుంది. ఇట్లా వద్దు మీకు ట్రక్ కూడా వస్తాడు, మీరు ఎక్కిస్తాడు, మూతి పుస్తాడు, తీసుకెళ్తాడు. ఎవరు ఒప్పుకోరు, నువ్వు చెప్పేది కూడా వాస్తవే. బిడ్డ నిన్ను ఎవరైనా ఎత్తుకొని పోతే రోజంతా నేడుస్తాడు, దొరకడే బిడ్డ నీకు చదువు దేవత ఇంట్లో కూసేయండిరా. కూలి చేసేటోడు రోజుకి 500 ఛార్జీలు పెట్టి ఎవడైనా యూనివర్సిటీకి పోతున్నా తమ్మి? నువ్వు చెప్పు తమ్మి. ఇదంటే సెంటర్ లో ఉంది. గాడ బస్ ఎక్కితే ఫ్రీ బస్సు, గీడు దిగుతుంది, గీడు బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు, గాడ దిగుతుంది. హాయిగా సక్కంగా చదువుకుంటాము, ఇంటికి సక్కంగా వెళ్ళొస్తాము, భద్రత ఉంటుంది. బాజ్పల్లేడో ఊరు కూడా అవునా కాదా? ఎవడైనా ఎత్తుకెళ్తే నా పరిస్థితి ఏంటండి? కాడ పైసలు కూడా లేకుంటే 550 ఛార్జీలు రోజుకు పెడితే నెలకి ఎంత అవుతుంది తమ్మి? నేనేలా చదువుకుంటానండి? చూశారు కదా, ఆడబిడ్డని సిటీలో కాకుండా ఊరు బయట కాలేజీకి ఎవరైనా పంపించాలనుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. అమ్మాయిలు ఉన్నారు కదా, అనుకోరు కదా. అందులోనూ బస్సు సౌకర్యం లేదు, అందులోనూ యూనివర్సిటీయే ఇంకా కన్స్ట్రక్షనే కావాలి. అరే, ఒక ఉస్మానియాకి 10 బ్రాంచులు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీకి సిటీలో ఒకటి ఉంది. ఇట్లా అన్ని యూనివర్సిటీలకి వివిధ బ్రాంచులు ఉన్నాయి. అంటే మా తెలుగు యూనివర్సిటీకి ఒక్కటే బ్రాంచ్ ఉండాలా? నాంపల్లిలోది తీసేయాలా? అరే, బయట నుంచి ఆడబిడ్డలు ఎంతమంది మెట్రో సౌకర్యం ఉందని, బస్సు ఉందని ఎంతమంది వస్తారు చూసారుగా ఈ ఆడబిడ్డ కోసం. ఇట్లనే ఎంతోమంది. అందుకే యూనివర్సిటీ సిటీలోనే ఉండాలి, యూనివర్సిటీ ఇక్కడే ఉండాలి. ఎవరైనా దీన్ని కదపాలన్నా మెదపాలన్నా వాళ్ళకు ఉంటుంది విద్యార్థుల నుంచి. ఇదే మా కబతార్.
We want justice. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. విద్యార్థితో చెలగాటమా? విద్యార్థితో చెలగాటమా? విద్యార్థితో చెలగాటమా? విద్యార్థితో చెలగాటమా? విద్యార్థితో చెలగాటమా? మస్తు నాటకాలు చేస్తున్నాడ, మస్తు నాటకాలు చేసి మస్తు పైసలు సంపాదిస్తున్నాడ. అవునారా? పట్టిన కూడా వచ్చింది మనోడికి. అంతెందుకే వాడు ఎడ రిహార్సల్ చేస్తున్నాడు అనుకున్నావు? మన మేడంని మన సార్ని అడిగి మన తెలుగు యూనివర్సిటీలో రిహార్సల్ చేస్తున్నట్లే. అవునా? నేను అడిగితే అస్సలు కాదండి మేడం సార్. మనం కూడా చేసుకున్నామే. 20 లక్షలు సంపాదించలే. మనం కూడా అజయ్ అడుగుతుందా? ఈడెవడరా ఇట్లా కూర్చున్నాడు? నాటకము ఏది పైసలు సంపాదించిన వాడ గట్టిగానే ఏంది కథ? 20 లక్షలు అంటే లక్షలు వేసుకొని కూర్చున్నావు. రిహార్సల్కి రమ్మంటే వచ్చిన అది మీరు లక్షలు అంటే అమ్మాయి చేసుకొని వస్తానే ఏమైంది? ఏంది కథ? ఇది ఎందుకు కూర్చొని బాధపడతాను? ఏం చేస్తాం తమ్మి యూనివర్సిటీ ఆపదలో ఉందంటే తర్వాత చెప్తాను. దాన్ని చూడగానే కలుపుకోమన్నాడు. ఏమైంది? ఏడనో కొరకలు నేలకొండపల్లి ఖమ్మం ఆడ నుంచి పొట్ట పట్టుకొని వచ్చి ఎంఏ ఇక్కడే ఎంపీలు ఇక్కడే పిహెచ్డీ నాటకాన్ని నేర్చుకొని నలుగురు విద్యార్థులకి చదువు చెప్పాను. ఆ చదువు కాస్త 10 మంది 20 మంది అట్లా పెరుగుకుంటాం. ఇప్పుడు నేను ఒక రిహార్సల్ చేసుకుందామన్నా గవర్నమెంట్ ఫీజు, ఒక నాటకం ఆడదామన్నా ఒక ఆడిటోరియం ఇది, ఒక డబ్బింగ్ చేసుకుందామన్నా ఒక సహకరించారు. అది ఎవరు సహకరిస్తారు? నా యూనివర్సిటీ మాత్రమే సహకరిస్తారు. కొట్టినా తిట్టినా పెట్టినా వాళ్ళే. ఇంటి మీద ఇది ఏమవుతుంది? ఏం రా అటో ఇటో కింద పడో మీద పడో మాకు రియాసలు స్పేస్ ఇప్పుడు ఆ యూనివర్సిటీని కూడా ఎవడో కబ్జా పెట్టిండట. ఆ బాధతో ఎక్కడికొచ్చి కూర్చున్నా. కబ్జా పెడితే అందరూ తెలుస్తుంది కదా. మరి రేపు నాడు మనం అందరం ఏడుకోవాలి, ఏడ రిహార్సల్ చేసుకోవాలి, చెప్పుకోవాలి మనం. అదే కదా నేను అడగటానికి వస్తే ఈడ ధర్నా చేస్తారు. పాపం వాళ్ళని చూడగానే బాధ అనిపించింది. నేను కూడా కూర్చున్నా. మీరేమో ఎటకారం చేసుకుంటే సంపాదించాలి ఇంకేం సంపాదించాడు? యూనివర్సిటీ చదువు చెప్పేటోడు మనకి చెప్పేటోడు. అవును చూడండి, మనం అందరం సంఘటితంగా ఉండి మన యూనివర్సిటీని మనమే కాపాడుకోవాలి. ఎవడబ్బా సొత్తు కాదు యూనివర్సిటీ, ఎవడబ్బా సొత్తు కాదు యూనివర్సిటీ, విద్యార్థుల గుండె చప్పుడు యూనివర్సిటీ, విద్యార్థుల గుండె చప్పుడు యూనివర్సిటీ, ఎవడబ్బా సొత్తు కాదు యూనివర్సిటీ, విద్యార్థుల గుండె చప్పుడు యూనివర్సిటీ, ఆక్రమిస్తే అడ్డుకుంటాం ఐక్యంగా నిలబడతాం, ఆక్రమిస్తే అడ్డుకుంటాం ఐక్యంగా నిలబడతాం, ఆక్రమిస్తే అడ్డుకుంటాం ఐక్యంగా నిలబడతాం. ఎవడబ్బా సొత్తు కాదు యూనివర్సిటీ, ఎవడబ్బా సొత్తు కాదు యూనివర్సిటీ, విద్యార్థుల గుండె చప్పుడు యూనివర్సిటీ, విద్యార్థుల గుండె చప్పుడు యూనివర్సిటీ. We want justice, we want justice, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కాపాడుకుందాం. justice, తిరుమల రావు